తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి కార్మికులకు ఉపాధి కల్పిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం కంపెనీలను అమ్మకానికి పెడుతుందని ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు విమర్శించారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో మేడే సందర్భంగా 200 మంది భవన నిర్మాణ కార్మికులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాను కూడా ఒక ఉద్యోగిగా అల్విన్ కంపెనీలో పనిచేశానని, కార్మికులు పడుతున్న ఇబ్బందులు తాను కళ్లారా చూశానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు ఎలాంటి కష్టాలు లేకుండా చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొనియాడారు. నిన్ననే నిరుపేదలకు కూడా మా కేటీ రామారావు సంతకం పెట్టారు. డబల్ బెడ్రూమ్ చేయబోతుంది గవర్నమెంట్ అని. ఆ డబల్ బెడ్రూమ్ కూడా కార్యక్రమం చేయబోతుంది. ఇవన్నీ బాగా సపోర్ట్ కొడుతున్నారు. ఎలక్షన్ కార్మికులు కూడా విడగొట్టుకొని వాళ్ళేమో ఫ్యాక్టరీలు తీసేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం ఫ్యాక్టరీలన్నీ తీసుకుపోతున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తారు. మనమేమో తీసుకొని పెడతా ఉన్నాం. మరి వాడు గొప్పడా మనం గొప్పడా కూడా తెలుసుకోవాలి. మరి అవునా కదా? ఉన్న ఫ్యాక్టరీలు అమ్మేస్తున్నారు, రిలయన్స్ అమ్మేసారు, ఆఖరికి ఎయిర్పోర్ట్ అమ్మేసారు, ఆఖరికి ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మేసారు. ఎన్ని ప్రైవేట్ చేసారు మీరే చూస్తారు. మీరు స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేసారు. 39,000 మంది కుటుంబాలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా మన తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. తన ప్రైవేటీకరణ చేయనీయమని డిమాండ్ చేద్దాం. అందరం కలిసి కాంగ్రెస్ ఇవన్నీ చేస్తాం. మీ అందరం మేము ఉంటాం. మా ప్రభుత్వం